హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నోతో బేబీ తెలుగు. ఈ వీడియోలో మనం సాటర్డే అప్డేట్స్ ఏంటి అనేది తెలుసుకుందాము అండ్ ఎలిమినేషన్ గురించి కూడా మాట్లాడదాము. మనం ఫస్ట్ ఇప్పుడు టాప్ 5 ఉంటుందా, టాప్ 6 ఉంటుందా? ఈ వీక్ ఒకరు ఎలిమినేట్ అయిపోతారు, నెక్స్ట్ వీక్ ఏమో మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుంది, తర్వాత టాప్ 5 ఉంచుతారేమో, లేకుంటే టాప్ 6 ఉంచేసేస్తారేమో, టాప్ 6 ఉంటుందేమో. లాస్ట్ సీజన్ 7లో టాప్ 6 ఉన్నారు కదా, అలా ఈ వీక్ కూడా టాప్ 6 ఉంటారేమో అన్నట్టయితే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి అన్నట్టు బిగ్ బాస్ అయితే అందరికీ షాక్. మీరు ఏదైనా అనుకోండి, నేనైతే మీకు షాక్ ఇస్తున్నాను అని బిగ్ బాస్ అయితే షాక్ ఇచ్చారు. ఏంటంటే డబల్ ఎలిమినేషన్ ఈ వీకే ఉంటుంది, టాప్ 5 అయితే ఉంచారనమాట. సో టాప్ హౌస్లో 7 మెంబర్స్ ఉన్న దాంట్లో ఫస్ట్ ఫైనలిస్ట్గా అయితే అవినాష్ వెళ్ళిపోయారు. సో సాటర్డే ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేట్ అయిపోయారు? రోహిణి అయితే ఎలిమినేట్ అయిపోయారు. సండే ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? నిఖిల్, గౌతమ్ అయితే ఫస్ట్ సెకండ్ ప్లేసెస్లో అయితే ఉన్నారు. ప్రేరణ కూడా బాగానే ఉంది, ఓటింగ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. విష్ణుప్రియ అండ్ నబిల్కి కూడా ఛాన్సెస్ ఆర్ లెస్సే అనుకుంటే విష్ణుప్రియని పంపించేస్తారా? విష్ణుకి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? విష్ణు రెమ్యూనరేషన్ వచ్చేసి 50,000, ఒక డేకి 50,000 పెట్టి మరీ తెచ్చుకున్న విష్ణుప్రియ వెళ్ళిపోతుందా ఈ వీక్? ఎవరు వెళ్ళిపోతారు? సెకండ్ ఎలిమినేషన్ అయితే విష్ణుప్రియయే ఉందేమో అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా ఏంటంటే విన్నర్ ఎవరవుతారు, రన్నర్ అప్ ఎవరవుతారు అనుకుంటున్నారు, అదే కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ బిగ్ బాస్ ఇప్పుడు సాటర్డే షూటింగ్ అయితే అవుతుంది కదా, సాటర్డే షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో దీంట్లో నాగార్జున గారు ఒక టాస్క్ అయితే ఇచ్చారనమాట. ఏంటి ఆ టాస్క్ అంటే, ఒక బోర్డు పెట్టేసి ఆ బోర్డు లోపల ఏంటి వరస్ట్ వీక్ ఏది, ఇప్పుడు 14 వీక్స్ అయిపోయాయి కదా, సో ఈ 14 వీక్స్లో విచ్ ఈస్ ద బెస్ట్ వీక్ అండ్ విచ్ ఈస్ ద వరస్ట్ వీక్, ఏది బెస్ట్ వరస్ట్ ఏది అన్నట్టుగా అయితే అలా హౌస్ మేట్స్ని అడుగుతూ అలా ఒక టాస్క్ అయితే పెట్టారనమాట. నెక్స్ట్ క్లాసెస్ ఎవరికి క్లాస్ తీసుకుంటారు అంటే గౌతమ్ అండ్ నిఖిల్కి అయితే క్లాస్ తీసుకుంటారు ఈ వీక్ నాగార్జున గారు. ఎందుకు అంటే నిఖిల్ నోరు జారారు, గౌతమ్ కూడా నోరు జారారు. సో అలా క్లాసెస్ అయితే తీసుకుంటారు నాగార్జున గారు. ఫస్ట్ పొగుడుతారు అండ్ తీసుకుంటారు. అండ్ ఓజీ క్లాన్లో ఉన్న 4 మెంబర్స్ ఉన్నారు. హౌస్లో 7 మెంబర్స్ ఉంటే ఓజీ క్లాన్లో ఉన్న ఫస్ట్ ప్రేరణ, నబిల్, విష్ణుప్రియ అండ్ నిఖిల్ 4 మెంబర్స్ కూడా ఓట్ అపీల్ ఛాన్స్ అయితే లభించింది. కానీ మిగిలిన క్లాన్స్ ఉన్నారు కదా, వైల్డ్ కార్డ్స్గా వెళ్ళిన 3 మెంబర్స్కి అయితే అవినాష్కి అయితే అవసరం లేదు, ఎట్లాగో టాప్ 5లో ఉంటారు. కానీ ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ ఉంటే తన ఏమనుకుంటున్నారో కొంచెం చెప్పుకోవడానికి వీలుండేది కదా. అవినాష్కి ఛాన్స్ లేదు, రాలేదు ఓట్ అపీల్ చేసుకోవడానికి, గౌతమ్కి ఛాన్స్ రాలేదు అండ్ రోహిణికి కూడా ఛాన్స్ రాలేదు. ఫస్ట్ వీక్ నామినేషన్లోకి వచ్చి ఎలిమినేట్ అయితే అయిపోయారనమాట రోహిణి గారు. యాక్చువల్గా ఒకవేళ ఈ వీక్ సేవ్ అయిపోయి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారేమో రోహిణి గారు. ఎందుకంటే ఆడియన్స్ సేవ్ చేయడం వల్ల ఉన్నానన్న ఫీలింగ్ ఎక్కువ ఉండేది కదా. సో అలా అంటే ఎలిమినేట్ అవ్వడానికి రీజన్స్ ఏమై ఉంటాయంటే నామినేషన్స్లోకి రాకపోవడమే రీజన్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నామినేషన్లోకి మనం వస్తూ ఉంటే ఆడియన్స్తో కనెక్షన్ ఉండేది కదా. సో ఇప్పుడు నామినేషన్స్లోకి రాకపోవడం వల్ల వేరే వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరికి కనెక్ట్ అయిపోయి ఇతనికి ఓటేస్తూ ఉంటారు. సో వాళ్ళు చేంజ్ అయిపోలేరు కదా, వేరే వాళ్ళు మళ్ళీ నామినేషన్లోకి వస్తే. అలా తనకి తనకి ఓటింగ్ అయితే లేదనమాట ఈ వీక్. కానీ వైల్డ్ కార్డ్స్ వెళ్ళడం వల్లనే ఈ సీజన్ హిట్ అయిపోయింది అనుకోవాలి. ఎందుకంటే అంత బోరింగ్గా ఉండే వాళ్ళకి వీళ్ళు వెళ్ళిన తర్వాత ఎంటర్టైన్మెంట్ చాలా నవ్వించుకుంటూ చాలా ఫన్ వేలో చాలా ఇదైతే అయింది. సో వాళ్ళ వరకు వాళ్ళు చాలా బాగా ట్రై చేశారు. కానీ ఈ వీక్ అయితే రోహిణి గారు ఎలిమినేట్ అయితే అయిపోయారు. నెక్స్ట్ వచ్చేసి విష్ణు కూడా ఎలిమినేట్ అయిపోతారేమో. సో టాప్ 5 అయితే ఉంటారు. మీ టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు అనడానికి లేదు. సో ఇవి ఇంకొకరు ఎలిమినేట్ అవ్వాలి కదా, ఇంకొకరు ఎవరు అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. అండ్ విన్నర్ ఎవరవుతారు? నిఖిల్ విన్నర్ అవుతారు అనుకుంటున్నారా, లేకపోతే గౌతమ్ విన్ అవుతారా? ఇద్దరిలో ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారో ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికి ఓటేస్తున్నారో, ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంటో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నోతో బేబీ తెలుగు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. 4 minutes అయిపోయింది. బై.